తెలంగాణలో అతిపెద్ద ప్రభుత్వ రంగ సంస్థ అయిన సింగరేణి సంస్థ పరిరక్షణ కోసం పాటుపడతామని మాజీ మంత్రి తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం అధ్యక్షులు కొప్పుల ఈశ్వర్ అన్నారు. ఈ మేరకు పెద్దపల్లి జిల్లా రామగుండంలో నిర్వహించిన సంఘం కేంద్ర కోర్ కమిటీ సమావేశంలో మాట్లాడారు. సింగరేణి సంస్థకు బకాయిలు పెద్ద ఎత్తున పెరిగిపోయాయని, ఆయా బకాయిలను వసూలు చేసేలా ప్రభుత్వం యాజమాన్యం తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సంస్థలో క్రమంగా ఉద్యోగుల సంఖ్య తగ్గుతుందని అన్నారు. బొగ్గు బావులన్నీ కూడా ప్రైవేట్ సంస్థలకు వెళ్ళిపోవడంతో పాటు కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి ఈ ప్రైవేటీకరణకు అనుగుణంగానే సింగరేణిని కూడా ఎన్నో సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి సింగరేణి సంస్థను కూడా మరి ఈ బొగ్గు బ్లాకుల వేలంలో పాల్గొవాలనేటువంటి ఒక కొత్త నిబంధన తీసుకొచ్చి మరి సంస్థకు తీరని నష్టం చేయడంతో పాటు ఈ ప్రాంతంలో ఉద్యోగ ఉపాధి అవకాశాలు కూడా సన్నగిలేటువంటి పరిస్థితి ఏర్పడ్డది. ఒకప్పుడు 1,21,000 మంది కార్మికులు ఉన్నటువంటి సంస్థ ఈరోజు 40,000 మందికి పడిపోయిందని అంటే ఎంత స్పీడ్గా మరి ఇక్కడ ప్రైవేటైజేషన్ జరుగుతున్నదో మనకు అర్థమవుతోంది. అదేవిధంగా కార్మికులకు సంబంధించినటువంటి అనేకమైనటువంటి కీలకమైనటువంటి ముఖ్య విషయాల పట్ల కూడా ప్రభుత్వం అదేవిధంగా యాజమాన్యం నిర్లక్ష్యం చేయడం, మరి ముఖ్యంగా కేసీఆర్ గారి హయాంలో నిర్వహించినటువంటి మెడికల్ బోర్డు ఆ ఇన్వాలిడేషన్ ఏదైతే ఉందో ఎంతో వేలాది మందికి ఉపాధినిచ్చినటువంటి దాన్ని నిర్వీర్యం చేసి దాన్ని ఎత్తేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాబట్టి అదేవిధంగా సింగరేణిలో పేరుకుపోయినటువంటి అప్పులు అంటే రావాల్సినటువంటి డబ్బు ఏదైతే ఉందో ఇప్పటికే 48,000 కోట్ల రూపాయలు ఇటు జెన్కో కానీ ఇతర సంస్థలు కానీ ఇవ్వకుండా తాత్సారం చేయడం వల్ల ఈరోజు ఓడి పైన సింగరేణి సంస్థ జీతాలు ఇచ్చేటువంటి పరిస్థితికి దిగజారినటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తూ, అదేవిధంగా ఇవన్నిటి ప్రభావం కార్మికుల పైన చూపేటువంటి ప్రయత్నం చేస్తున్నారు వివిధ రకాల పద్ధతులలో. వీటన్నిటిపైన మరి ఒక తగిన నిర్ణయం తీసుకొని ఇటు సంఘం యొక్క బలోపేతంతో పాటు ప్రభుత్వం యొక్క పూర్తి స్థాయిలో ఇన్వాల్వ్మెంట్ కావడం వల్ల ఆర్థికంగా సింగరేణి సంస్థ ఏ విధంగానైతే నష్టపోతుందో వీటికి ఎప్పటికప్పుడు తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం పక్షాన నిలదీస్తూ ఈ సంస్థను పరిరక్షిస్తూ కార్మికుల హక్కుల కోసం ఎప్పటికప్పుడు స్పందించాలనే ఉద్దేశంతో ఈ యొక్క కోర్ కమిటీ సమావేశాన్ని నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది. ఈరోజు చాలా కీలకమైనటువంటి ముఖ్యమైనటువంటి నిర్ణయాలు కూడా తీసుకోవడం జరుగుతుంది.